నువ్వుంటేనే నేను నువ్వంటేనే నేనే రా పాలన మంచోడు ఇంట్రెస్ట్ పోయిందన్నా నాకు ఇంట్రెస్ట్ పోయింది నాకు అందుకని నాకు మెంటల్ లేచిపోతానా అలా ఏందన్నా పాట అంటే ఏంది అంటే పాట అంటే ఏంది నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి తీసుకున్న తాళం ఏంటి పాట ఉన్నదే నెంబరు నువ్వు పాడుతున్న టెంపో ఎవరు తెచ్చింది నువ్వే యాందిరయ్యా యాం చేస్తున్నా అప్పుడే సీఎం గారు అది కూడా ట్రై చేసిన అది ఈజీగా అయిపోతుంది ఇప్పుడు కూడా నేను ఆల్రెడీ నన్ను కూడా సీఎం చెయ్యి లేకపోతే పిఎం చెయ్యి. చాలా మంచి వీడియోస్ తీస్తుండు బబ్బు చాలా ఎనర్జెటిక్ గా చేస్తుండు వీడియో. సో వెల్కమ్ బ్యాక్ టు బబ్బు ఫ్యామిలీ. సో గైస్ ఈరోజు అయితే నేనైతే బయటికి అయితే పోతున్నాను అనమాట ఫామ్ హౌస్. మేమైతే ఈరోజు అయితే ఫామ్ హౌస్ కి అయితే పోతున్నాం అనమాట. మేమైతే సలి పెడుతుంది అనమాట. సో వండి మమ్మీ అండి ఆంటీ బాయ్ ఆంటీ బాయ్ ఆంటీ. ఇప్పుడైతే మనమైతే ఆడికి పోతాం అనమాట. చలో రైట్ బాయ్. మొత్తానికి అయితే మేమైతే అందరం అయితే కార్లో చేసినాం అనమాట. చెప్పు గొంది తీరా కారు స్టాండర్డ్ కొత్త కారు చెప్పవా స్టాండర్డ్ కారు. సో ఇప్పుడు మా కార్లు అయితే మంచి అందరు పెద్ద పెద్ద పైలవాళ్ళు నేనే రా అనుకున్నా కదా అదే. సో అందరూ మీరు బాగా మాట్లాడుతారు కానీ జట్టుబాయిని చూపిస్తలేరు మీరు. జట్టుబాయిని చూపిస్తే కారు నడపడం అలా కోమలవుతుంది. జట్టుబాయి ఎట్లా అంటే అప్పుడే ఉడికిచ్చిన గుడ్డులు ఎక్కుంటాడు. చూడు అందం ఆ ఫేస్ అన్నా నిజం చెప్పానా నువ్వు అన్న ఎందుకో గాలిలో తీసుకోబోద్దు అవుతుంది నాకు. వద్దన్నా ఇవ్వరా వీడియో నాకు బెటర్ చెప్తా. ఇగో సాడనా నువ్వేమనుకున్నట్టు ఒకటే మాట చెప్తా. నీ ఫేస్ కి పెట్టుకోకసారి అది చెప్పు. ఇగో మనం వేరేది ఒకటి తీసుకురానికి ఇలాగ వచ్చినాం. అసలు మనం పోయేదారి కాదు. మేనేజ్ చేస్తున్నాం మేము వీడియో పెట్టి. అప్పటికే 2 నిమిషాలు అయితే అయిపోతుంది. ఏదైనా ఉడకబెట్టిన గుడ్డు పారిపోయిన చాకు ఆలోచించాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే సరే సారీ అన్న స్టార్ అన్న వీడియోలో చెప్పుకుంటాం. తప్పైపోయి ఇంకోసారి ఇట్లా అడ్డమైన లెక్కలు చేయము. అయిపోయింది వచ్చేసినాము. పైకి పోయినా తీసుకొని వచ్చేసాడు మనకి ఇంపార్టెంట్ వస్తువులు అయితే. మనం కావాలంటే బేకరీలో మనం తిందాం అప్పటిదాకా. రైట్ అన్న అయిపోయింది. శ్రావణ మంచోడు రా. శ్రావణ మంచోడు నిజంగా అన్న నువ్వు బోరాన్ అయిపోతావు ఇప్పుడు గల్లీ వస్తాడా. సో గాయ్స్ మేము ఫామ్ హౌస్ అని వచ్చినాము. నాకు ముంగట భయం అవుతుంది అన్న. నిజంగా అన్నాను ముంగటేమన్నా అన్నా అన్న చెట్టు ఆకులు ఊగుతున్నాయి అన్నా. నీళ్ళు నిజంగా ముందరా కనిపిస్తలే. అరే చెట్లెట్లో ఉన్నాయి. నిజంగా చెట్లెట్లో ఉన్నాయి. ఫస్ట్ పైన తెరిచిన ముందు పైన చూసుకో. రోప్లకి దుంకగల. అరే రోపు రాగలది ఇట్లకేనే. A few moments later. సో మొత్తానికి అయితే మేమైతే నైట్ టైం అయితే ఫామ్ హౌస్ కి అయితే ఎంటర్ అయిపోయినాం. కాలు ఇప్పుడు స్నాన పాదంతో మీకు ఒకటి చూపిస్తాయి.
మేము ఒక ఐటమ్ తెచ్చినాము. ఐటమ్ అది ఆ ఇన్స్ట్రుమెంట్ నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. నాకు చూపిస్తాను. రా భయా. తెలిసిన బ్యాండ్ కొడితే లేచి ఆడాలి. ఎవరైనా ముసలు కూడా ఆడతారు. ఇప్పుడు పాట చావన పాత పాటలు వాడాలి, ఏం కొట్టాలి. ఫస్ట్ ఒక షురు మాస్ సాంగ్ తో స్టార్ట్ చేద్దాము. మాయాదారి మైసమ్మ మైసమ్మ నెక్స్ట్ పాట వాడాల్సిందే ఏం పిల్లడో ఎంత వస్తావా, ఏం పిల్లడో ఎంత వస్తావా. మొత్తానికి అయితే ఒక మంచి బ్రేకప్ సాంగ్ కూడా అయితే ఎండింగ్ ఇస్తాం మనం. నమ్మవుగా నిజమే చెబుతున్నానే వచ్చిండు అన్నయ్యొచ్చినాడు ఎలుగుల ఎన్నెలు తెచ్చినాడు అన్నయ్యొచ్చినాడు. అన్నాడు ఇగో వీడియో ముంగడ చెప్పాలి. గంగ ఫోన్ ఎందుకు ఎత్తావు? ఏమంటావు అన్న? ఇలా మొత్తం ఆగం ఆగం చేసేదాం మనం. నీకు ఇది రానా? నువ్వు ఇది పాడాలా? గాలి పట్టమే నా జీవితం. గాలి పట్టమే నా జీవితమే దారంలా వెళ్ళిపోతుంది. గాలి పట్టమే నా జీవితమే దారంలా తెగిపోతుంది. ఎవరంటూ ఫస్ట్ వాడు. సరే ఇవన్నీ కాదు, ఇప్పుడు మంచి కొత్త పాటతో అయితే మళ్ళీ మనం ముంగడికి వస్తాం. శ్రవణ ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తా, దాని మీద పాట రాయాలను. చెప్తున్నా. ఇప్పుడు ఒక పిల్లగారు పోయినా ఇన్ని రోజులు నాతో తిరిగి చేసి తిరిగింది. ఇప్పుడు మోసం చేసిన ఇప్పుడు వద్దా రియల్ స్టోరీ కథ చెప్తలేదు. ఆడవాడు కాదనా మోసం చేసిన ఆ పిల్ల ఇంటెన్షన్ నువ్వు రాయి. పిల్ల ఇంటెన్షన్ స్పాట్ లో రాస్తా. రాయి స్పాట్ లా రెండు పేపర్ ఆడితే రాయి. చెప్పు చెప్పు. గుండెనంతా నీకిచ్చా, గుండెనంతా నీకిచ్చా, సబ్బురేష్ బాబు అదే చెప్తుంటాడు ఆయన. ఇప్పుడు ఆడమే వాడాలి. సరే మన కోసం అదే అయితే మనకి సెటప్ చేయడు కానీ వేరే మంచి మంచి సెటప్ చేస్తాడు. మాకైతే చిన్న 2 ప్లేట్ల బిర్యానీ సో మొత్తానికి రాత్రి అయితే ఫామ్ హౌస్ కి అయితే వచ్చేసినాం. రాత్రి రాగానే బొబ్బు అయితే ఫస్ట్ నిద్ర వేయండు కొమ్మకొని అట్లా అని చెప్పి వీడియో తీయలేకపోయినాం. అయితే ఫామ్ హౌస్ కి అయితే మేము వచ్చేసినాము. ఇప్పుడు మంచి పాట అందుకుందాము. చాలా రోజులు అయితే అయింది కదా మనం పాటలు పాడక బ్యాండ్ కొట్టక. ఒక మంచి రిథం తోటి అయితే మంచి పాట అయితే ఇప్పుడు ప్లే చేస్తున్నా చూడండి. ముద్ర తెలుసా దగ్గర ఉన్నాయో తెలుసా నాకు. మంచి పాటతో అయితే అమలాపురం అంటే ఇది పుల్లలుంటే వస్తాడు కొట్టడానికి. ఆడైనా కొడతాడు. చూస్తావా? చూస్తా చూస్తా. అంటే అమలాపురం అంటే ఆ తర్వాత వేడిగా వస్తుందా?
ఇంట్రెస్ట్ పోయిందన్న నాకు ఇంట్రెస్ట్ పోయింది. నాకు అందుకని నాకు మెంటల్ లేచిపోతానా అలా ఏందన్నా పాట అంటే ఏంది అంటే పాట అంటే ఏంది నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి తీసుకున్న తాళం ఏంటి పాట ఉన్నదేనా మరి నువ్వు పాడుతున్న టెంపో అయినా నీకు కూడా తెలియదు. మళ్ళీ చెప్తున్నావు పాట అంటే వేసుకో మంగమ్మ గాజులు వేసుకో మంగమ్మ గాజులు వేసుకో అంటే అమలాపురం అంటే ఆహాపురం అంటే ఇచ్చాపురం ఆడుతాడు భద్రాచలో ఎవర్రా తెచ్చింది నువ్వే ఎడిటింగ్ మాది ఇప్పుడు ఎడిటింగ్ మాది చెప్పు. ఇందాక ఎడిటింగ్ అయ్యేది. ఇప్పుడు నేను ఇలా ఏం మాట్లాడుకోలేదు ఎందుకంటే నువ్వు ఏం మాట్లాడినా చూడకపో నేను చూస్తూనే ఉంటా మాట్లాడుతూనే ఉంటా నా ప్రాణం నా సర్వం నీతో నేనుంటా వద్దంటూ నేనున్నా నేను పాటలు పాడుతుంటా నాన్ స్టాప్ బ్యాగ్ రైటా జస్ట్ పట్టుకోండి చెట్టు పై వస్తావా ఆడతావా సిల్కురవరు నేను చెప్పినట్టు కొట్టు సిల్కురవరు పాట వస్తుంది డింగి డింగి కెడకి డింగి డింగి టిక్కడకి సిల్కు రబ్బరు చిన్నదాని సంబరాలు చిలుకు రబ్బరు అందమైన యాందిరయ్యా యాం చేస్తున్నా మీద వారుతుండే మనసు మీద వారింది రబ్బరు చిన్నదాని సంబరాలు చిలుకు ఇప్పుడు మనం ఒక ఉల్లిగడ్డలు అమ్ముతున్నాం మన అది ఒక పాట రూపంలో అమ్మితే నువ్వు ఎట్లా అమ్ముతావు ఇది కూడా బ్రేకప్ ఏనా ప్లీజ్ ఊపిరాగిపోయినా చేయి విడువనంటివి ఉల్లిగడ్డ అమ్మతున్నా ఉల్లిగడ్డ 50కి 4 కిలో ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఉల్లిగడ్డ ఇప్పుడు ఏం చేద్దాం మళ్ళీ నెక్స్ట్ టైం ఏం చేద్దామంటే కాదన్నా ఇప్పుడు యూట్యూబ్ రాకపోతే నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఫ్యూచర్ లో ఇది బెటర్ మంచిగా ఇప్పుడు లైఫ్ లో యూట్యూబ్ అనేది లేకపోతే నువ్వేం చేస్తుండే నాకు అంటే యూట్యూబ్ లేకపోతే ఏం చేస్తుండే అంటే ఏదన్నా చదువుకుంటుండే యాక్చువల్ నాకు డాక్టర్ అవ్వాలని ఉండే అరే నేను నమ్మదురా అడుగు తిరు సీరియల్ చెప్తున్నా ఇంగ్లీష్ లో కరెక్ట్ అయితే అరే సీరియస్ చెప్తున్నా చెప్పని యాక్చువల్గా నేను డాక్టర్ అయిదాం అనుకున్నా అయితే మా ఫ్రెండ్ ఒకడు డాక్టర్ చదవాలంటే ఫుడ్ పైసలు అవుతారు అన్నాడు ఇలా ఐడి తీసుకున్నాను సీసీ తీసుకున్నాం అనుకున్నా ఇంటర్లో తీసుకొని ఏదైనా చార్టెడ్ అకౌంట్ అయినా ఏదైనా ఒకటి అయిదాం అనుకున్నా మా డాడీ గవర్నమెంట్ జాబ్ కుట్టరా అన్నాడు బ్యాగ్ అకౌంట్ ఉందా నీకు అప్పట్లో డాక్టర్ గవర్నమెంట్ జాబ్ రైట్ గవర్నమెంట్ జాబ్ కొట్టమన్నాడు కానీ అప్పటికే యూట్యూబ్ వచ్చేసింది అబ్బా లేదు అంటే నాకు ఇంట్రెస్ట్ 2015లో షార్ట్ ఫిల్మ్స్ చేస్తాను అసలు నీకు ఎట్లా అనిపించింది అన్న ఈ పాటలు రాసాము నీకు మైండ్ లో థాట్ ఎట్లా వచ్చింది ఎట్లా రాస్తున్నావు ఏంది కథ అంటే గో విత్ ఫ్లో అంటారు కదా నేను ఫస్ట్ లో షార్ట్ ఫిల్మ్స్ తీసిన అప్పుడు డాక్టర్ చదవాలంటే ఇంగ్లీష్ వస్తుంది మాకు కూడా వచ్చు మాకు కూడా అర్థం కాదు ఇంగ్లీష్ గో విత్ ఫ్లో ఏంది ఇవన్నీ ఏందన్నా తెలుగులో ప్లీజ్ సరే నాకు అర్థం కాదు అఫ్ కోర్స్ నాకు వచ్చు కాకపోతే మనలోకి అర్థం కాదు నాకు అది బాధ వస్తుంది నాకెందుకు అర్థం కాదు? అయితే సరే అయితే ఏమైంది పాపరా చెప్పు చెట్టేసుకుని నేనే అయితే తెలుగులో చెప్పారా తెలుగులో ఓకే నేను 2015లో షార్ట్ ఫిల్మ్స్ చేస్తుండే అప్పుడు బాగా ట్రెండింగ్ ఉంటుండే షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ సో అది అయిపోయిన తర్వాత మెల్లగా టిక్టాక్ వచ్చిన తర్వాత షార్ట్ వీడియోస్ ఎక్కువ అయిపోయినాయి అన్నట్టు సో అందులో కంటెంట్ వీడియోస్ చేస్తుండే మంచిగా వస్తుండే అండ్ నెక్స్ట్ దాని తర్వాత
ఈ సాంగ్స్ అవి ఇవి అనేవి 2021 నుంచి వెళ్ళి ఆఫ్టర్ లాక్డౌన్ చాలా ఫేమస్ అయినాయి అన్నట్టు. అంటే జనాలు ఏది చూస్తారో దాంట్లో వెళ్ళడం ఇంట్రెస్ట్ నాకు. ఎంతమంది ప్రేక్షకులు అరే నవ్వుతున్నాం రా అటు జనాలు ఇంతమంది నిన్ను ఆకర్షిస్తున్నారు అంటే అంతేనా తెలుగు సార్ గాను. సరే ఆకర్షిస్తారు. సో వాళ్ళు ఏం కోరుకుంటారో దాన్నే చేయడం ఇంట్రెస్ట్ నాకు. సో అప్పుడు పాటలు ఉంటాయి, పాటలు అట్లా పాడతారు. నేను బాగా ఫస్ట్ సాంగ్ చాలా పెద్ద hit అయింది. సరే దా. ఇప్పుడు యూట్యూబ్ లేకపోతే నువ్వేం చేద్దాం అనుకో. నేనా మంచి చదువుకొని ఏదో బిజినెస్ పెట్టేసుకోవాలి. సింపుల్. యాక్చువల్లీ నేనైతే యూట్యూబ్ లేకపోతే బ్యాండ్ యాక్చువల్లీ నాకు సివిల్ ఇంజనీర్ కావాలని. ఇంజనీర్ స్పెల్లింగ్ చెప్పు. కాదు రాదన్నా నేను చెప్పుకొని రాదు రాకనే కదా ఇప్పుడు యూట్యూబ్ లో ఉన్నా. అదో సీట్ అనుకుంటుంటే అంతేగా అంతేగా మొత్తానికి సివిల్ ఇంజనీర్ పోలీస్ అవుదాం అనుకున్నా యాక్చువల్లీ నేను. 6 ప్యాక్ ఉంది. పోలీస్ స్పెల్లింగ్ వచ్చి కాబట్టి పోలీస్ అయ్యో చెప్తే అవుతారు కానీ నాకు కూడా ఒక డాక్టర్ కావాలని ఉండే. నేను మంచి చెప్తాను ఇవన్నీ రాకపోతే నేను కలెక్టర్ అయిదాం అనుకున్నా. కలెక్టర్ కానీ నేను డాక్టర్ కలెక్టర్ సపరేట్ సీఎం గారు అది కూడా ట్రై చేసిన. అది ఈజీగా అయిపోతుంది ఇప్పుడు కూడా. నేను ఆల్రెడీ నన్ను కూడా సీఎం చెయ్యి లేకపోతే పిఎం చెయ్యి. కోర్సు సిఎస్సి తీసుకున్నాను నేను. యాక్చువల్లీ ఇంటర్లో CS5 తీసుకున్నా. అది చదివేటప్పుడే నాకు అర్థమైపోయింది నేను ఏదో ఒకటి సాధిస్తా అని. కానీ ఎప్పుడు అనుకోలే. ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయినా నేను. అది దీనికి తెలుసు, అన్నది తెలుసు, అన్నది తెలుసు. మళ్ళా రాయచ్చా ఎగ్జామ్? ఏ ఎగ్జామ్ అని నేను చెప్తా. మళ్ళా రాయచ్చా ఎగ్జామ్ పాస్ అవుతావు? అయితే ఏ ఎగ్జామ్ అంటే మనోడు చెప్పాలా చెప్తా. నువ్వేమైదాం అనుకుంటున్నావు? నువ్వేమైదాం అనుకుంటున్నావు అని చెప్పి దీనికి అంగేంబడి తిరిగామని అనుకోలేను. ఇప్పుడు కొత్తగా తిరుగుతున్నా. చెప్పా. నేను చీకట్ల మ్యాప్లు వేస్తుండే. కాకపోతే ఇప్పుడు ఏముది అయితే లేదా అంటే మనోడు ఈయన కూడా ఇంజనీర్ లాంటి ఇంజనీర్ అంటుంది కాదు, ఇంజనీరే కాదు. అంటే గల్లీలతో మొత్తం రోడ్లు మెయిన్ రోడ్ తీస్తాడు గల్లీలకి. కాదు కాదు అది నేను అడగం నేను కూడా ఇంజనీర్ డాక్టర్ అయిదాం అనుకుంటున్నా కానీ అది కాదు. నాకైనా సెట్ అవుతుందేమో నాకు తెలిసి కొంచెం ఏమన్నా. డాక్టర్ అంటే సెట్ అవుతుంది. నాకు కూడా పోలీస్ సెట్ అవుతుంది. అవునా? నీకురా బాబు చెప్పిన బిజినెస్ ట్రాఫిక్ పోలీస్ అయితే సెట్ అవుతుంది. పోలీస్ అంటే ఏడికే సెట్ అవుతుంది చెప్పు. పోలీస్ అంటే అన్ని రకాలు వస్తాయి. ఆడ కూర్చొనికి ఉంటుంది భయ్ గంట సేపు. ఇదేనా నువ్వు నిజంగా డాక్టర్ అయిదాం అనుకున్నావు? ఏ డాక్టర్ అయిదాం అనుకున్నావు? నిజంగా ఏది ఏది ఎల్బిడబ్ల్యూ ఎల్బిడబ్ల్యూ క్రికెట్ ఉంటుంది. సిబిఎస్ఏ అంటారు దాన్ని. లండన్ బోర్డు ఒక్కడు కొనుక్కోద్దా బయట? లేదు నేను యాక్చువల్గా కార్డియాక్ డాక్టర్ అయిదాం అనుకున్నా. అంటే హార్ట్ సంబంధించిన డాక్టర్ అయిదాం అనుకున్నా. నిజంగా అది చాలా ఖర్చు ఉంటుంది. ఒకటి ఉంటుంది కానీ ఆట అది పోతే ఆటో కాదు అది హార్ట్. డాక్టర్ సార్ డాక్టర్ సార్ అయితే వచ్చాడు. అట్లా కాకుండా చిన్న ఆర్ఎంపీ చిన్న ఇంజక్షన్ ఇచ్చినా కూడా అది అవుతుండే వచ్చాను నాకు తెలిసి. అన్న విఐపి కూడా ఉంటుంది అలా. విఐపి నీకు ఇట్లాంటి ఆశలు లేవా? నువ్వు డాక్టర్ కలెక్టర్ ఇట్లాంటివి ఏం లేవా? ఇవన్నీ లొత్తి చెప్తారు మనుషులు. సరే సరే నువ్వు చెప్పు నేను ఏమైతుండే ఒకవేళ. నేనా జెన్యున్ చెప్పు. నన్ను చూస్తే నేను ఏ ఫీల్డ్ ఉంటుండే. నాకు చెప్పిండే అన్న నేను చెప్తా. చెప్పు అన్న ఇప్పుడైతే మంచి జెంటిల్ మ్యాన్ అన్న, జెంటిల్ మ్యాన్. బ్యాన్ కొడతా నువ్వే పెడదాం అనుకున్నా. మరి అది అప్పట్లోనే పెట్టినా సార్ నేను సాంగోని చేసిన మస్తు పెడదాం అనుకున్నాను. ఏముంది ఇక మా ఇంట్లో వద్దా మరి సపరేట్ అందుకే అప్పుడప్పుడు ఏం చేశానంటే ఆడిన డోలకు కొడుతుంటాడు పాట పాడి. ఇప్పుడు కూడా మేము ఏదైనా వీడియో తీసినప్పుడు గంగో బ్యాండ్ చాలా మంచిగా కొట్టాం. సో మొత్తానికి అయితే నేను మాట్లాడారా బై. మొత్తానికి వీడియోలో ఏమన్నా ఫన్ ఇందాక ఏమన్నా జనరేట్ అయితే కనుక జెట్టి అని టైప్ చేయరు కూడా. బబ్బు ఫ్యామిలీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి వీడియోస్ తీస్తుండు బబ్బు. చాలా ఎనర్జెటిక్ గా చేస్తుండు వీడియోస్. ఇది నేను ఇంగ్లీష్ మాట్లాడితే నవ్వుతాడు తెలుసా? అంటే నాకు రాదనుకుంటాడో లేకపోతే ఏదో నేను ట్రై చేస్తున్నా అనుకుంటాడో నాకు అర్థం కాదు. మా
మాట్లాడితే తెలుస్తుంది వాట్ ఇస్ వాట్ అనేది. నా అబ్బో తెలుగే మాట్లాడుతున్నావు అన్న నువ్వు ఇంగ్లీష్ అంటావు. సో గైస్ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గంగు ఫ్యామిలీని, శ్రవణ్ డైమండ్ అంజి ఫ్యామిలీ మాదందరిది యూట్యూబ్ ఫ్యామిలీస్. ఈయన పెళ్ళైన కాబట్టి నా ఫ్యామిలీ అంటున్నాం అట్లా. తెలుసు గంగు ఫ్యామిలీ తెలుసా ఆల్రెడీ వద్ద ఫోన్లు చేసిన రైట్ ఎంజాయ్.